మరికొద్ది రోజుల్లో ఎన్నికల బరిలోకి దిగాలని గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలపరుస్తూ ఫుల్ స్వింగ్ లో పనిచేస్తున్న తమిళ వెట్రిగల్ కజగం అధినేత స్టార్ హీరో విజయ్ కు పెద్ద షాక్ తగిలింది. బయట రాజకీయ ప్రత్యర్థులతో గట్టిగా తలపడుతున్న టైంలో ఇంట్లోనే మొదలైన కుంపటి ఇలా పెద్ద కార్చిచ్చులా మారుతుందని ఆయన ఊహించి కూడా ఉండరేమో. ఎందుకంటే ఆయన భార్య సంగీత విడాకులకు కోర్టు తలుపు తట్టడంతో ఒక్కసారిగా తమిళ రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది. సినిమా ఇండస్ట్రీ, ఫ్యాన్ సర్కిల్స్, రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. విజయ్ సంగీత దంపతుల పెళ్లి 1999 ఆగస్టు 25న జరిగింది. అంటే దాదాపు 25 ఏళ్ల దాంపత్య జీవితం. అంతకాలం కలిసి జీవించిన తర్వాత ఇలా విడాకుల దిశగా అడుగు వేయటం సహజంగానే అందరికీ షాకింగ్ గానే అనిపిస్తుంది. ఈ జంటకు 2 పిల్లలు. 2005లో దివ్య సాషా జన్మించింది. కుటుంబ పరంగా చూస్తే ఇది ఒక స్టేబుల్, సెటిల్ అయిన ఫ్యామిలీ అన్న ఇమేజ్ ఎప్పటి నుంచో ఉంది. బయటకు లో ప్రొఫైల్ గా ఉండే సంగీత ఫ్యామిలీ ఫంక్షన్స్, మూవీ ఈవెంట్స్ లో కొన్నిసార్లు కనిపించేది, కానీ ఎక్కువగా పబ్లిక్ లైఫ్ లో ఉండేవారు కాదు. ఇటీవల జేసన్ సంజయ్ కూడా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా కాదు, డైరెక్టర్ గా. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తమిళ, తెలుగు యాక్షన్ అడ్వెంచర్ మూవీ సిగ్మాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుంటే సంగీతం తమన్ ఎస్ అందిస్తున్నాడు. ఒక స్టార్ హీరో కొడుకు డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తుండడం ఇండస్ట్రీలో ఆసక్తి రేపింది. ఈ టైంలోనే ఫ్యామిలీ విషయంలో ఇలా కలకలం రేగటం పరిస్థితిని మరింత సెన్సిటివ్ గా మార్చింది. విజయ్ కు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకుని టాప్ స్టార్ గా ఎదిగాడు. తమిళనాడులో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెటింగ్, ఓపెనింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దశలో రజనీకాంత్ తర్వాత మాస్ క్రేజ్ ఉన్న హీరోలలో ముందుండేవాడనే టాక్ కూడా ఉంది. వన్ ఇండియా సహా పలువురు మీడియా రిపోర్ట్స్ ప్రకారం విజయ్ నెట్వర్త్ దాదాపు 600 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఒక్కో సినిమాకు 100 నుంచి 120 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే ప్రచారం చాలా కాలంగా వినిపిస్తోంది. చెన్నై బీచ్ ఏరియా నీలంకరైలో కాసురీనా డ్రైవ్ లో ఉన్న ఆయన ఇల్లు చాలా ప్రసిద్ధి. బంగాళాఖాతం ఒడ్డున ఉన్న ఈ బంగ్లా మోడర్న్ ఆర్కిటెక్చర్ తో ప్రత్యేకంగా కనిపిస్తుందని చెబుతారు. దాని విలువ సుమారు 80 కోట్ల వరకు ఉంటుందని రియల్ ఎస్టేట్ సర్కిల్స్ లో అంచనాలు ఉన్నాయి. లగ్జరీ కార్లంటే కూడా విజయ్ కు చాలా ఇష్టం. రోల్స్ రాయిస్ గోస్ట్, BMW 5 సిరీస్, ఆడి A8, మినీ కూపర్ లాంటి హై ఎండ్ కార్లు ఆయన గ్యారేజ్ లో ఉన్నాయని తెలుస్తోంది. ఇక విజయ్ భార్య సంగీత విషయానికి వస్తే ఆమె యూకేలో బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారిని చాలా కాలంగా ప్రచారం. ఆమెకు సొంతంగా కూడా భారీ ఆస్తులున్నాయని, దాదాపు 400 కోట్ల వరకు ఉంటాయని కొన్ని వర్గాల అంచనా. బయటకు పెద్దగా కనిపించకపోయినా ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యామిలీ అసెట్స్ పరంగా స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మహిళగా గుర్తింపు ఉంది. ఇలాంటి స్థిరమైన కుటుంబం ఒక్కసారిగా విడాకుల దిశగా వెళ్లడం వెనుక అసలు కారణాలేంటి అన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తి. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో సంగీత దాఖలు చేసిన పిటిషన్లో కొన్ని సంచలన ఆరోపణలు ఉన్నాయనే వార్తలు బయటకు వచ్చాయి. తన భర్త విజయ్ 2021 నుంచి చెన్నైలోనే ఉండే ఓ నటితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. పలుమార్లు ఆ సంబంధాన్ని ఆపేయమని కోరినా పట్టించుకోలేదని, 4 ఏళ్లుగా ఇంట్లో సరిగా ఉండటం లేదని, కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని పిటిషన్లో పేర్కొన్నట్లు చెబుతున్నారు. భార్యగా తనకు గౌరవం ఇవ్వడం లేదని, తనపై నమ్మకం కోల్పోయానని, ఇలాంటి పరిస్థితుల్లో కలిసి జీవించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పెళ్లయి 20 ఏళ్లవుతున్నా ఈ దశలో ప్రవర్తనలో మార్పు వచ్చిందని, 2021 తర్వాత సంబంధం మరింత దూరమైందని ఆమె వాదనగా వినిపిస్తోంది. ఇలాంటి ఆరోపణలు సహజంగానే సంచలనం సృష్టిస్తాయి. ఈ వ్యవహారంలో మరో కోణం రాజకీయంగా బయటకు వచ్చింది. తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. విజయ్ ఒక నటితో రిలేషన్ లో ఉన్నాడని, ఆ మత్తు నుంచి బయటకు రావాలని అన్నట్లుగా ఆయన చేసిన కామెంట్స్ పెద్ద దుమార్మే రేపాయి. ముఖ్యంగా ఆ వ్యాఖ్యలు త్రిష పేరు చుట్టూ తిరిగాయని ప్రచారం. అయితే దీనిపై వెంటనే స్పందించిన త్రిష తనకు రాజకీయాలతో సంబంధం లేదని, నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని గట్టిగా హెచ్చరించింది. ఎన్నికల ముందు ఇలా వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా టార్గెట్ చేయడం సరైన పద్ధతి కాదని ఆమె అభిమానులు కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. తర్వాత పరిస్థితి సీరియస్ అవుతుందని భావించిన నాగేంద్రన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు. ఒకవైపు కొత్త రాజకీయ పార్టీని బలోపేతం చేస్తూ ఎన్నికల వైపు అడుగులు వేస్తున్న విజయ్ కు మరోవైపు కుటుంబంలో చీలిక, ప్రజల్లో ఇమేజ్ అన్నీ ఇప్పుడు సవాల్గా మారాయి. విడాకుల పిటిషన్ పై కోర్టు ప్రక్రియ ఎలా సాగుతుంది? ఆరోపణలపై విజయ్ వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇది రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపుతుంది అన్నది రాబోయే రోజుల్లో క్లియర్ అవుతుంది.